సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి వైసీపీ పార్టీ ఏదైతే పెట్టింది వాటికి సంబంధించిన సుప్రీంకోర్టులో వీళ్ళకు కొంత ఊరట లభించే విధంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? అక్కడ ఏం జరిగింది సుప్రీంకోర్టులో వీళ్ళకి అనుకూలంగా కొంత మాట్లాడేటువంటి పరిస్థితి ఏంటి? వీటి గురించి ఏం చెప్తారు? నమస్కారం అండి. ఇప్పుడు బిఎన్ఎస్ 111 అనే ఒక సెక్షను చాలా సీరియస్ సెక్షన్. అది వ్యవస్థీకృత నేరాలు చేసినప్పుడు ఆ సెక్షన్ పెడతారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఈ సెక్షన్లు పెట్టారు. దానికి సంబంధించి ఒక కేసుని ఈ 111 న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ యాక్ట్ కింద మిస్యూజ్ చేశారు అని చెప్పి సోషల్ మీడియా అఫైర్స్ హెడ్ అయినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కోర్టులో కేసు వేసాడు. ఇది సుప్రీంకోర్టులో వేసాడు. ఇది చట్టవిరుద్ధం, మిస్యూజ్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు ఏమనిందంటే సూర్యకాంత్ ఆర్ ఉజ్జల్ బయన్ ఆయన పిటిషన్ డిస్మిస్ చేస్తూ మెరిట్స్లోకి మేము వెళ్ళటం లేదు, మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి అక్కడ మీరు దీన్ని అప్రోచ్ అవ్వండి అని చెప్తూ, అయితే మీకు మరి టైం కావాలి కదా, 2 వారాలు వెళ్ళినాయి, ఈ సెక్షన్ కింద అరెస్ట్ చేయొద్దు, వీళ్ళు అక్కడ అప్రోచ్ అయ్యి తీసుకుంటారు ఈ 2 వారాలు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ కేసులో ఏదైతే పిటిషన్ వేశారో ఆ పిటిషనర్ మెయిన్గా చెప్పేది ఏంటంటే మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్ మా మీద రిజిస్టర్ చేస్తున్నారు ఒకే కేసుకి సంబంధించి. ఒక ఆయన్ని దూషణ చేశానండి, బూతులు తిట్టాను, మరి ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. మరి పార్టీలు లేకపోతే కొంతమంది ప్రజలు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి అదే దీని మీద చాలా దిక్కుల్లో అదే కంటెంట్ తోటి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే అది బాధాకరం, ఇబ్బందికరం కదా. ఒక వ్యక్తి ఒకసారి అన్నందుకు ఎందరి మనోభావాలు దెబ్బతిన్నా ఒక్కొరు కేసు పెడతా పోతుంటే పోలీస్ స్టేషన్లో పని అంతా వాళ్ళకి ఇదే అవుతుంది. చాలా ఇబ్బందికరమైన వాతావరణం అదొకటి. తర్వాత సీరియస్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ని అఫెన్సెస్ని ఆపేదానికోసం 111 పెడితే డిజిటల్ మీడియాలో మాట్లాడిన మాటలకు సంబంధించి కూడా 111 సెక్షన్ వేస్తున్నారు. దీనివల్ల చాలా ఇబ్బంది, కష్టమైంది అని చెప్పి వాళ్ళు వాదించారు. అయితే ప్రతివాదులు అంటే గవర్నమెంట్ తరపున కానీ లేకపోతే ఎవరైతే అఫెక్టెడ్ పార్టీస్ ఉన్నారో వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్నారు, కంటిన్యూస్గా వీళ్ళ యొక్క నేరాలని చేస్తున్నారు కాబట్టి 111 వీళ్ళ మీద వర్తిస్తుంది అని చెప్పి వాళ్ళు రైజ్ చేశారు పాయింట్. దాని మీద సుప్రీంకోర్టు ఏమైందంటే మీరు ఆల్రెడీ మీరు అక్కడ అప్రోచ్ అయి ఉన్నారు కాబట్టి అక్కడికే వెళ్ళండి, అప్పుడు దాకా మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని 2 వారాలు మేము ఇస్తామని వీళ్ళకి రిలీఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే 226 కింద 528 సెక్షన్కి సంబంధించి అంటే 482, గతంలో 482 అని ఒకటి ఉంది. 482 సిఆర్పిసి సెక్షన్ ఏం చెప్తుందంటే హైకోర్టుకి పవర్స్ ఇచ్చింది. దాంట్లో ఏం చెప్పారంటే నథింగ్ ఇన్ దిస్ కోర్ట్ షల్ బి డీమ్డ్ టు లిమిట్ otherwise the effect of the powers of the High Court, inherent powers of the High Court to meet the ends of justice, to prevent the abuse of the process of the court. అంటే న్యాయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా జరిగే విధంగా చేయడానికి ఏదైనా ప్రాసెస్లో కనుక తప్పుంటే అది లేకుండా దాన్ని అబ్యూజ్ చేయకుండా ఉండేదానికోసంగా మరి హైకోర్టుకి మేము స్పెషల్ ఇన్హెరెంట్ పవర్స్ రికగ్నైజ్ చేసి ఇస్తున్నామని చెప్పి సిఆర్పిసి కింద ఇచ్చారు గతంలో 482 కింద. ఇప్పుడు అది బిఎన్ఎస్ 528 కింద వచ్చింది కాబట్టి ఆర్టికల్ 226 కింద కానీ 528 కింద కానీ బిఎన్ఎస్ కింద వెళ్ళి మీరు క్వశ్చన్ చేసుకోవచ్చు కాబట్టి వెళ్ళి అడగండి, అక్కడ అడగండి అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూడాల్సింది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఈ 2 చూస్తే తప్ప ఈ 2 సెక్షన్లు ఏమేంటి, ఒకటి బిఎన్ఎస్ 111 మరియు బిఎన్ఎస్లోనే 113 సెక్షన్ ఉంది. ఆ రెండిటి కింద అరెస్ట్ చేయడం కానీ దానికి సంబంధించి ఒక విశ్లేషణ మనం చట్టపరంగా చెప్పలేం. మనం కనుక చూస్తే ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, చట్టం ముందు అందరూ సమానులే మరియు అందరికీ చట్టాల్లో రక్షణ ఈక్వల్గా ఉండాలి. నీకెంత రక్షణ ఉందో నాకెంత రక్షణ ఉండాలి.
ఇది ఆర్టికల్ 14 చెప్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రక్షించాల్సిన బాధ్యత స్టేట్ మీద ఉంది. అది ఎవరైనా భంగం చేయాల్సి వస్తే ఒక చట్టం ద్వారా ఏర్పరచబడినటువంటి శాసనం ద్వారా మాత్రమే చేయాలి. డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే చట్ట ప్రకారం నా యొక్క హక్కులను మీరు ఉల్లంఘించచ్చు, కానీ చట్టం లేకుండా ఉల్లంఘిస్తే అది చేరదు. డైరెక్ట్గా మీరు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, 226 కింద హైకోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పి మరి ఈ యొక్క 21 చెప్తుంది. ఈ రెండు మనకు అర్థమైనప్పుడు 111, 113 ఏది బిఎన్ఎస్ యాక్ట్ కింద అవి మనం చూడాలి. 111, 113కి సంబంధించి 111లో ఏమవుతుందంటే క్రిమినల్ ప్రొసీజర్ కానీ చూస్తే ఒక సమాచారం ఏదైతే వస్తుందో దాని సారాంశాన్ని మరి ఒక వ్యక్తి కారణాలని అతను చూపించాల్సిన కారణాలని చూపించమని వాతపూర్వకంగా ఉత్తర్వులు జారీ చేసేదానికి మ్యాజిస్ట్రేట్కి పవర్స్ ఉంది. అదేవిధంగా 113 కింద షోకాజ్ నోటీస్ ఇచ్చి ఫలానా దగ్గర మీరు వచ్చి హాజరవ్వండి, ఫలానా దగ్గర వచ్చి మీరు వారెంట్ అయినా ఇచ్చి కానీ సమ్మన్లు ఇచ్చి కానీ మీరు వచ్చి హాజరవ్వండి అని చెప్పి అడిగేదానికి మ్యాజిస్ట్రేట్కి అనుమతి ఇస్తుంది అనమాట. తర్వాత 111 కింద ఒక ఆర్డర్ లేకుండా కనుక ఎవరైనా నిర్బంధించినా లేకపోతే చట్టవిరుద్ధంగా ప్రవర్తించినా అధికార పరిధి లేకుండా చేస్తే అది చెల్లదు. కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్లు 111, 113 ప్రకారం ఏదైనా ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే విధంగా ఏకపక్షంగా ఎవరన్నా నిర్బంధిస్తే అప్పుడు ఆర్టికల్ 14, 21 వైలేట్ చేస్తున్నాయి అని చెప్పి సుప్రీంకోర్టుకి, హైకోర్టుకి 32 కింద కానీ 226 కింద కానీ వెళ్ళి అడిగి వాళ్ళ యొక్క హక్కుల్ని బాధ్యతల్ని కాపాడుకునేటువంటి హక్కు ఉన్నది. కాబట్టి చట్టబద్ధమైనటువంటి అరెస్టులే చేయాలి, లేకపోతే 21, 14 ప్రకారం అది చట్టవిరుద్ధం అవుద్ది. ఒకవేళ 111 కింద కనుక మీరు అరెస్ట్ చేయాలంటే ఒక ఆర్డర్ ఉండాలి. ఆ ఆర్డర్ లేకుండా చేస్తే అది చెల్లదు. కాబట్టి సెక్షన్ 111 ప్రకారము చెల్లుబాటు అయ్యే ఆర్డర్ లేకుండా మరి ఉంటే దాన్ని వాదించవచ్చు. ప్రాపర్ ఆర్డర్ అనేది ఇవ్వలేదు. 2, అవసరమైన విధానపరమైనటువంటి రక్షణలను అందించడంలో ఏదైనా వైఫల్యం ఉంటే దాన్ని కూడా హైలైట్ చేసి చెప్పచ్చు. చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా లేని కారణంగా అక్రమ నిర్బంధ స్థితికి మద్దతు ఇచ్చే సంబంధిత కేసు చట్టాన్ని ఉటంకిస్తూ కూడా చేయొచ్చు. కాబట్టి తదుపరి చర్య ఎలా ఉండాలంటే రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన మరియు చట్టపరమైన విధానాలకు కట్టుబడి ఉండకపోవడాన్ని నొక్కి చెబుతూ నిర్బంధం చట్టవిరుద్ధంగా కనిపిస్తే హీబియస్ కార్పస్ కోసం రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయొచ్చు. ఇది జనరల్గా. అయితే చాలామంది ఏమడుగుతారంటే 111 సెక్షను అసలు మా మీద వర్తించదు కదా, అది ఎట్లా మా మీద పెడతారని వాళ్ళు అడుగుతారు. దానికి ఏంటంటే మనం చూసేది ఒక అన్లాఫుల్ యాక్టివిటీ అన్నాడు, ఇంక్లూడింగ్ అన్నాడు. అక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏంటి అది పోలీసుడు నిర్ణయిస్తాడు. ఏదైనా అన్లాఫుల్ యాక్టివిటీ అవ్వచ్చు. దాన్ని ఇంక్లూడింగ్ అన్నాడు అంటే ఇప్పుడు వాడు చెప్పబోయే అన్నీ ఇంక్లూడు, అవి కాకుండా కూడా ఏదైనా ఒక పని చేస్తే అది అన్లాఫుల్ యాక్టివిటీ అయిపోతుంది. ఆ ఇంక్లూడింగ్లో చెప్పింది ఏంటి? కిడ్నాపింగ్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, ఎక్స్టార్షను, ల్యాండ్ గ్రాబింగ్, కాంట్రాక్ట్ కిల్లింగ్, ఎకనమిక్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్ హ్యావింగ్ సివియర్ కాన్సిక్వెన్సెస్. ఇంకా కూడా చాలా నేరాలు చెప్పాడు. ఏమన్నాడు? ట్రాఫికింగ్ ఇన్ పీపుల్, డ్రగ్స్, ఇల్లిసిట్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, వెపన్స్, హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాకెట్ ఫర్ ప్రాస్టిట్యూషన్. అదేవిధంగా ర్యాన్సమ్ బై ద ఎఫర్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ యాక్టింగ్ ఇన్ కన్సర్ట్ అంటే చాలామంది కలిసి కట్టుగా చేసి కిడ్నాప్ చేసేసి దాచిపెట్టి
ఒకరితో ఒకరు కనెక్షన్ పెట్టుకొని హై రేంజ్లో చేయటం, దాంతోపాటు జాయింట్గా చేయొచ్చు, సింగిల్గా చేయొచ్చు, మెంబర్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయి ఉండొచ్చు, తర్వాత గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ అందరు కలిసి చేయొచ్చు, సిండికేట్గా చేయొచ్చు, వైలెన్స్ వాడి చేయొచ్చు, వైలెన్స్ వాడతామని బెదిరించవచ్చు, మరియు భయపెట్టడం, కోయర్ చేయటం, ఒత్తిడి చేయటం, కరప్షన్ చేయొచ్చు. అట్లాంటి రిలేటెడ్ యాక్టివిటీస్ అయినా కూడా అదర్ అన్లాఫుల్ మీన్స్లో డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మెటీరియల్ బెనిఫిట్ ఏదైనా పొందితే, అంటే అన్లాఫుల్ యాక్టివిటీ ద్వారా ఇటువంటి నేరాలన్నీ కలిపి, లేకపోతే ఇటువంటి నేరాలు ఏదైనా చేసినా కానీ, ఇంకేదైనా అన్లాఫుల్ యాక్టివిటీ చేసి ఇండివిజువల్గా కానీ గ్రూప్గా కానీ మెంబర్స్గా కానీ మెటీరియల్ బెనిఫిట్ కానీ, లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ, ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఎవరైనా పొందితే అప్పుడు ఈ యొక్క నేరం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరి మీదైనా అన్లాఫుల్ యాక్టివిటీ చేసామని కేసు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి పోలీసు వాళ్ళు ఈ కేసు పెట్టేటప్పుడు ఖచ్చితంగా మిస్యూజ్ కాకుండా జాగ్రత్తగా పరిశోధించి నిజంగా అవసరమైన వాళ్ళ మీదనే ఈ కేసు పెట్టాలి. ఇప్పుడు లైఫ్ కోర్టులో పాస్ చేసుకోవడానికి అవకాశం 226 కింద వెళ్ళమనే కదా చెప్పింది. 32 కింద వాళ్ళు వేస్తే పిటిషన్ కొట్టేస్తూ మీరు కింద కోర్టుకు వెళ్ళి అప్రోచ్ అయ్యి దీని గురించి క్వశ్చన్ చేస్తూ అడగండి, అక్కడ వెళ్ళి అడగడానికి మీకు 2 weeks టైం ఇస్తున్నాను, అప్పుడు దాకా మిమ్మల్ని అరెస్ట్ చేయొద్దని చెప్పి తీర్పిచ్చారు. అది దీనికి సంబంధించి. సరే, ఇంకా చాలా ఉన్నాయి ఈ సెక్షన్ కింద, బట్ జనరల్గా 111 అంటే ఇది.